సీసీ ర్యాంప్ ఒకటి కావాలి. అలాగే. ఇంకెవరు మారుతారా? ఇవ్వండి, మాట్లాడండి. అబ్బాయికి మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. అబ్బాయిని ఇబ్బంది పెట్టదు, మీరు మాట్లాడతారు అబ్బాయి తరఫున. మైక్ తీసుకోండి, మీరు అక్కడే ఉండండి, మైక్ తీసుకో. మైక్ ఇవ్వండి వారికి. డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. అయ్యా, మా అబ్బాయి పుట్టికాంతి వికలాంగుడు, 30 సంవత్సరాలు, ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. మీరు ఏ ఊరు మీద? పాడేరు సార్. పాడేరు సార్. ముందు మీరు డుంబరు కూడా వచ్చినప్పుడు కూడా మేము కలడం జరగలేదు సార్. మీ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం, వికలాంగుల కోటలో ఉద్యోగం ఇచ్చి మీరు చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. అయ్యా, అలాగే. లేదు, ఒక నిమిషం ఉన్నాను. కూర్చోబెట్టండి, ఆ బాబుని కూర్చోబెట్టండి. ఒక చైర్ వేసి కూర్చోబెట్టండి అక్కడ. లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. ఇంకెవరు ఉన్నారా? ఆఫీస్ ఏమన్నా కోఆర్డినేట్ చేయండి. ఎవరికి అందరం అక్కడ ఆ లేడీకి ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి. నమస్కారం సార్. హలో, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా జనసేన మాది ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా